సన్ అండ్ థర్డ్ హౌస్ మీ జాతక చక్రంలోని సూర్యుడికి కానీ మూడో భావాలు ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓం నమ శివాయ. నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ ఆస్ట్రాలజర్ని. మీకు స్వాగతం వైజాగ్ ఆస్ట్రో మన యూట్యూబ్ ఛానల్లో. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం పరాశరహోర శాస్త్రం మీద ఆధారపడి జ్యోతిష శాస్త్రంకి సంబంధించిన విభిన్న టాపిక్స్ మీద వీడియోస్ వేస్తూ ఉంటాం. అయితే మీరు ఒకవేళ కానీ బేసిక్ ఆస్ట్రాలజీ నేర్చుకుందనుకుంటే నేను ఇదే యూట్యూబ్ ఛానల్లోని 100 వీడియోస్ తర ఒక ప్లేలిస్ట్ తయారు చేసి వేశాను. వాటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అవి చూడవచ్చు. బేసిక్ ఆస్ట్రాలజీ సదుపాయంగా మీ ఇంట్లో కూర్చుని నా వీడియోస్ ద్వారా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు కానీ మీ బంధువులది కానీ మీ సొంతంది కానీ మీ పిల్లలు ఎవరిదైనా కానీ జాతకం చూపించుకుందనుకుంటే నామినల్ ఫీజు పే చేసి మీరు పెయిడ్ కన్సల్టెన్సీ నా దగ్గర తీసుకోవచ్చు. అయితే ఈ సన్ అండ్ థర్డ్ హౌస్ అనేసరికల్లా అన్నిటికన్నా మొట్టమొదటి మనం సన్ గురించి కాస్త చూద్దాం, నేర్చుకుందాం. అదేవిధంగా 12 భావాలని మూడో భావం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నది కూడా మనం తెలుసుకుందాం. సూర్యుడు అనేసరికల్లా నవగ్రహాల్లోని అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ అని మనకు తెలుసు. సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే సూర్యుడు లేకపోతే ఈ బ్రహ్మాండం మొత్తం మీద అసలు ఎనర్జీవే లేదు అని మనం చెప్పవచ్చు. సూర్యుడు ఒక మేల్ ప్లానెట్ అంటే పురుష గ్రహం, ప్లస్ సూర్యుడు క్రూర గ్రహం, పాపి గ్రహం అంటాం మనం. అగ్నితత్వంకి సంబంధించిన ఫైరీ ప్లానెట్ ఇది. సూర్యుడికి చంద్రుడు, కుజుడు, గురువు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్సే, కానీ శని శుక్రుడు మాత్రం ఘోరమైన శత్రువులు. అయితే బుధుడితో మాత్రం సూర్యుడు న్యూట్రల్గానే ఉంటాడు. సింహరాశికి అధిపతి సూర్యుడు. మేషరాశిలోని 10 డిగ్రీస్లో ఉచ్చ స్థితిలో ఉంటాడు. దానికి 180 డిగ్రీల ఆపోజిట్ అంటే తులారాశిలో 10 డిగ్రీస్లోని నీచమైన స్థితిలో ఉంటాడు సూర్యుడు. ఒక జాతకుడు తాలూకా ఓవరాల్ లైఫ్లో తన ఆరోగ్యం ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే మనం సూర్యుడిని చూడాలి. సూర్యుడు మన శరీరంలోని బోన్స్ అంటే ఎముకల్ని, ముడుకులు అంటే నీస్ని, బొడ్డున్న ఏరియా దాన్ని నేవల్ని, ఈవెన్ జఠరాగ్ని, కడుపుని కూడా తనే రిప్రజెంట్ చేస్తారు. సూర్యుడు అనేసరికల్లా ఈగో అండ్ స్ట్రెంగ్త్, హీట్ అండ్ ఎనర్జీ మనకి తెలుసు. అగ్నికి అధిపతి సూర్యుడి, అగ్నికి కారకుడు మాత్రం కుజుడు. అయితే ఎలాగైతే చెప్పానో ఈ జఠరాగ్ని కూడా సూర్యుడే కారకుడు. మన తండ్రి వైపు నుంచి చిన్నాన్న పెదనాన్నని రిప్రజెంట్ చేసేది కూడా సూర్యుడే. ఒక వ్యక్తి, ఒక జాతకుడు కానీ డాక్టర్ అవుతాడావిడ, ఫిజిషియన్ అవుతాడావిడ అంటే మనం సన్ని తప్పకుండా చూడాలి. పితృకారకుడు, ఆత్మకారకుడు కూడాను. మీరు సన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటే నేను సపరేట్గా వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆ వీడియోని చూడవచ్చు. గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్లో జాబ్స్ కానీ, గవర్నమెంట్స్తో టెండర్స్ వస్తాయా లేదా కానీ, గవర్నమెంట్తో బిజినెస్ చేయగలుస్తామా లేదా కానీ, పోలీస్ జాబ్ కానీ, డిఫెన్స్ జాబ్స్ కానీ, పొలిటికల్ కెరియర్ కానీ, బ్రేవరీ జాబ్స్, సాహసం ఎక్కడైతే చాలా సాహసం, బలం, ధైర్యం ఉండాలో అటువంటి జాబ్స్ కానీ జాతకుడు చేస్తాడా చేయడా అన్నదంటే మనం సన్నే చూడాలి. అదేవిధంగా మనకు తెలుసు జాతక చక్రంలోని 12 భావాలు ఉంటాయి. ఆ భావాల నుంచి మూడో భావాన్ని మనం కుటుంబ స్థానం అంటాం. భావాత్ భావం అన్న ప్రిన్సిపల్ ప్రకారం 8th హౌస్ మన ఆయుష్ చూస్తాం. 8th to 8th కూడా ఆయుష్ చూడాలి, అంటే లాంగివిటీ చూడాలి, అంటే జాతకుడు ఎన్ని రోజులు బతుకుతాడో అన్నది కూడా మన 3rd హౌస్లోనే చూడాలి. అదేవిధంగా జాతక చక్రంని 3, 6, 11 3, 6, 11 వీటిని త్రిషఢ అంటారు. అంటే ఈ 3 భావాలు మంచి కావు, వీటి దుఃఖ స్థానాలు అంటాం మనం. అయితే ఈ 3rd హౌస్లోని సూర్యుడి కానీ ఉంటే జాతకుడు లైఫ్ ఎలాగుంటుందంటే తను చాలా కష్టపడిన తర్వాతే సక్సెస్ అవుతాడని మనం చెప్పవచ్చు. కానీ తను ఇంటెలిజెంటు, మేధావి. ఇంకొక విషయం ఏంటంటే ఈ 3rd హౌస్లో సూర్యుడు కానీ ఉంటే జాతకుడికి అరోగెన్స్ ఉంటుంది, అంటే అహంకారం ఉంటుంది. దానివల్లే దెబ్బతింటూ ఉంటాడు లైఫ్ని. అతనికి బంధువులతోటి మంచి రిలేషన్షిప్ ఉండదు, ఎందుకంటే ఈ అహంకారం వల్లే, ఈ లీడర్షిప్ వల్ల, నేనే పెద్ద అనుకోవడం వల్ల. కానీ తను మాత్రం ధనవంతుడు అవుతాడు, ధైర్యవంతులు కూడా అవుతాడు. అయితే ఇప్పుడు ఈ సన్ కానీ డిఫరెంట్ హౌసెస్లో అదర్ దెన్ 3rd హౌస్ ఉంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అని మీరు తెలుసుకుందాం అనుకుంటే కింద ప్లేలిస్ట్లోని మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు.
ఈ వీడియో మొత్తం చూశారు, చాలా 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 ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ప్రశ్న ఏమిటి కింద కామెంట్స్లో రాయండి, నేను జవాబిస్తాను. నా ఛానల్ గురించి మీరు వేరే ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి షేర్ చేసుకోండి. మళ్ళీ మనం కొత్త టాపిక్ తోటి కొత్త వీడియోలో డిస్కస్ చేద్దాం. నాకు సెలవేయండి. నమస్కారం.